బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారిని తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన్న కుమార్తె ఫలీనా అంజని తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. ఆమె క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ సమర్పించారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఫలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. కుమార్తెలు ఆద్య, ఫలీనాతో కలిసి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఎన్ని గంటలకి దర్శనం చేసుకునే అవకాశం ఉంది? మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఆలయంలోకి మహాద్వారం గుండా ఏదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళనున్నారో ఆయనతో పాటు ఆయన కుమార్తెలు ఇది రేణుదేశాయ్ కుమార్తె అయిన ఆద్యతో పాటు అన్నా లెజినోవో కుమార్తె ఫలీనా అంజలి కొనిదెల వీళ్ళు ముగ్గురు వెళ్ళనున్నారు. అయితే అన్ని విమర్శలకు చెక్ పెడుతూ గతంలో డిక్లరేషన్ మీద గత 3 రోజులుగా వారం రోజుల క్రితం 3 రోజుల పాటు పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగాయి జగన్మోహన్ రెడ్డి విషయంలో. ఈ విషయంలో తనకు ఎలాంటి మినహాయింపులు లేవంటూ తన కుమార్తె ఫలీనా అంజలి కొనిదెలకు సంబంధించి ఏదైతే డిక్లరేషన్ తన బస్ చేసిన గెస్ట్ హౌస్లోకి టీటీడీ అధికారులను పిలిపించి కూడా డిక్లరేషన్ తన కుమార్తె చేత ఇప్పించారు. దీంతోపాటు అందులో తండ్రిగా అమ్మాయి మైనర్ కావడంతో అందులో తండ్రిగా తాను కూడా సాక్షిగా సంతకం పెట్టాడు. మొత్తం మీద అయితే మరి కొంతసేపట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నాడో ఆయన నేరుగా మహాద్వారం గుండా దర్శనానికి వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ఉంటారు. మొత్తం మీద ఇందుకోసం ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కానీ అదేవిధంగా పూర్తిగా మహాద్వారం గుండా అందరినీ ఎవరు ఉండనీయకుండా ఏర్పాట్లు చేశారు. అందుకోసం కొంతగా ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఆయన ఈరోజు అంటే స్వామివారి దర్శనం ముగిసిన తర్వాత అటు ఆలయం లోపలే ఉన్న లడ్డు పోటును కూడా పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ పోటు కార్మికులతో ఆయన మాట్లాడనున్నారు. అదేవిధంగా అన్నప్రసాద నైవేద్యాలు తయారు చేసే పోటులో కూడా ఆయన కార్మికులతో కూడా అదేవిధంగా శ్రీ వైష్ణవులైన వారిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏ విధంగా ఇప్పుడు ఏదైతే హిందూ సమాజంలో అతిపెద్ద వివాదంగా మారిన శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి వినియోగించిన లడ్డు ఏదైతే నెయ్యి కల్తీ అన్న వ్యవహారంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న వివాదాల్లో సంబంధించి ఆయన ఇప్పటికే ప్రాయశ్చిత దీక్ష చేపట్టి 11 రోజులుగా దీక్ష చేపట్టాడు. ఈరోజు ఆయన స్వామివారిని దర్శించుకున్న తర్వాత తన దీక్షను విరమించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ లడ్డు పోటుతో పాటు అదేవిధంగా ఏదైతే స్థానికంగా ఉన్న నైవేద్యం పోటు కార్మికులతో మాట్లాడనున్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని వెంగమాంబ వితరణ కేంద్రాన్ని కూడా ఆయన వెళ్ళనున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు అక్కడ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆయన మరి కొద్దిసేపట్లో ఆలయం ముందుకు రానున్నారు. ఇందుకోసం పూర్తిగా ఇటు ఆలయం ముందర పూర్తిగా ఏదైతే అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. దీంతోపాటు ఏదైతే డిక్లరేషన్కి సంబంధించి తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులు ఇతర మతాలకు సంబంధించిన వారు ఉంటే వారితో కూడా డిక్లరేషన్ ఇప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిబంధనలను తాను ఎక్కడా ఉల్లంఘించను, దేవుడి వద్ద దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా టీటీడీ కానీ విధించిన నిబంధనల మేరకే తాను నడుచుకుంటానని ఇంతకు ముందే చెప్పిన పవన్ కళ్యాణ్ దాన్ని ఆచరించి చూపించాడంట. దానికి నిదర్శనం ఏదైతే తన కుమార్తె ఫలీనా అంజలి కొనిదెలతో డిక్లరేషన్ ఇప్పించడమే అందుకు ఉదాహరణ. అంతేకాకుండా తన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ కూడా దర్శనానికి వస్తున్న నేపథ్యంలో వారి చేత కూడా ఈ విధంగా డిక్లరేషన్ ఇప్పించిన పరిస్థితి. మొత్తం మీద మరికొంతసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. ఆయన ఇప్పుడు ఏదైతే వాహన మండపానికి సమీపంలోకి ఆయన కాన్వాయ్ చేరుకుంది, అక్కడికి ఆలయ అధికారులు కూడా వెళ్ళారు ఆయనతో పాటు రావడానికి. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత సుమారు ఆలయంలో గంట పాటు ఉండనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తెలు కూడా వస్తున్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఏదైతే ప్రాయశ్చిత దీక్షలో భాగంగా నిన్న తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్న ఆయన రాత్రి ఒక ప్రైవేటు వసతి గృహంలో బస్ చేశారు. బస్ చేసిన తర్వాత నేరుగా ఇటు తిరుపతికి ఉదయం 10 గంటల సమయంలో ఆలయంలోకి వస్తున్నారు. ఆలయంలో సుమారు 1 గంట పాటు ఆయన స్వామివారి
సేవలో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు. ఇందుకు సంబంధించి ఆయన మహాద్వారం గుండా వెళ్ళనుండగా ఆయన కుమార్తెలు కూడా ఇద్దరు ఆయనతో పాటు వస్తున్నారు. మరోవైపు ఆయన సన్నిహితులు మిగతా వారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతోపాటు మనం అయితే ఆలయ అధికారులు పూర్తిగా ఆయనకు ఏదైతే మహాద్వారం గుండా తీసుకెళ్లిన తర్వాత పూర్తిగా అన్ని ఏర్పాట్లు దర్శనం ఏర్పాట్లు చేయడానికి టీటీడీ ఈవోగా అదనపు ఈవో ఆలయంలో ఉన్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఆయనకు నిన్న కూడా రక్షణ 3 అంచెల విధాలుగా రక్షణ కల్పించారు. మరోవైపు ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు తాను తిరుమలకు వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ అదేవిధంగా వస్తున్నాడు. అందులో భాగంగా ఇక్కడికి మరికొంతసేపట్లో రానున్నారు. ఆలయంలోకి ఆయన వెళ్తున్న విజువల్స్ను మనం చూడవచ్చు. ప్రస్తుతం ఆయనతో పాటు సెక్యూరిటీ సిబ్బంది రోప్ వేశారు. అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ అధికారులు సివిఎండ్ఓస్తో పాటు ఇతర విజిలెన్స్ అధికారులు ముందున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తెలు ఇద్దరు మహాద్వారం గుండా స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్తున్న విజువల్స్ను మనం బిగ్ టీవీలో చూడవచ్చు. మొత్తం మీద ఈ స్వామివారి దర్శనానికి వెళ్ళిన తర్వాత అక్కడ సుమారు స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న కోర్టు కార్మికులతో ఆయన మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తున్నారు. తర్వాత ఏదైతే ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా అన్నప్రసాద వితరణ కేంద్రానికి వెళ్తారో అక్కడ ఆయన భోజనం చేయనున్నారు. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా దానికి సంబంధించి గతంలో క్వాలిటీ లేదు అన్న విషయం పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన క్వాలిటీ మెరుగైంది. ఆ విషయాన్ని కూడా భక్తులతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న అన్నప్రసాదాన్ని తయారు చేసే వంటశాలను పరిశీలించనున్నారని తెలుస్తున్నారు. మొత్తం మీద చూస్తే స్వామివారి దర్శనానికి ఆయన ఆలయం లోపలికి వెళ్ళారు. ఆయనకు సాంప్రదాయబద్ధంగా లోపలికి తీసుకువెళ్ళిన పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి ఏదైతే టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయన ఆలయంలోకి తీసుకువెళ్ళనున్నారు. మరోవైపు ఏదైతే డిక్లరేషన్ విషయంలో చాలా ఖచ్చితంగా తన టీటీడీ నిబంధనలను దేవాదాయ శాఖ నిబంధనలను పవన్ కళ్యాణ్ పాటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన కుమార్తె ఏదైతే అన్నా లెజినోవా ఆయన కుమార్తె అయిన ఏదైతే పలీనా అంజలి కొనిదెలకు సంబంధించి డిక్లరేషన్ ఆయన ఇప్పించారు. అదేవిధంగా తనతో పనిచేస్తున్న సిబ్బందిలో కూడా అన్యమతస్తులు ఉంటే వారితో కూడా దగ్గరుండి డిక్లరేషన్ ఇప్పించారు. ఏదైతే పలీనా కొనిదెల చిన్న మైనర్ కావడంతో సాక్షిగా తండ్రిగా తన సంతకం కూడా చేశాడు. ఈ విధంగా గతంలో ఏదైతే గత వారం రోజుల క్రితం మేము డిక్లరేషన్ చేయమంటూ ఏదైతే అన్యమతస్తులైనప్పటికీ ఎందుకు డిక్లరేషన్ చేయాలంటూ వాదించి ఒక విధమైన వివాదాన్ని సృష్టించిన వారికి తగిన రీతిలో ఈ విధంగా విమర్శకులకు తగిన బుద్ధి చెప్పారంటూ కూడా ఏదైతే జనసేన వర్గీయులతో పాటు కూటమి నేతలు అంటున్న పరిస్థితి. ముందుగానే తన కార్యాలయానికి ఏదైతే తాను బస చేసిన వసతి గృహానికి సంబంధిత అధికారులను పిలిపించుకున్నారో ఆ సందర్భంగా వారితో మాట్లాడి తన కుమార్తెతో డిక్లరేషన్ మీద సంతకాలు చేయించారు. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి అన్న విషయాన్ని కూడా తన కుమార్తెకు పూర్తిగా వివరించినట్లు సమాచారం. ఆ తర్వాతనే ఆయన తండ్రిగా సాక్షి సంతకం కూడా అందులో చేసినట్లు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆలయంలో పోటు కార్మికులతోనో అదేవిధంగా దర్శనం పూర్తయిన తర్వాత లడ్డూ పోటు కార్మికులతోనో అదేవిధంగా నైవేద్య ప్రసాదం తయారు చేసే కార్మికులతోనూ మాట్లాడనున్నారు. ఆ తర్వాత తిరిగి ఆయన బయటకు వచ్చి అన్నప్రసాద వితరణ కేంద్రంలో ఆయన కూడా భక్తుల్లాగే భోంచేసి తర్వాత అక్కడ ఉన్న వంటశాలను పరిశీలించి అక్కడ కార్మికులతో మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు ఆయన తిరిగి జాపాలి వెళ్ళనున్నారని తెలుస్తుంది. అయితే జాపాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళనున్నారా లేదా అన్న విషయానికి అయితే ఇప్పటి వరకు షెడ్యూల్ లేదు. అది ఉన్నటువంటి షెడ్యూల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఆయనతో పాటు కుమార్తెలు ఇద్దరు మహాద్వారం గుండా వెళ్ళారు. అయితే మరికొంతమంది ఆయన సన్నిహితులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామివారి దర్శనానికి కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా కొంతమంది ఏదైతే ఆయనకు సంబంధించిన జనసేన నాయకులతో పాటు ఇతరులు ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఇటు క్యూ లైన్లోకి చేరుకుంటున్న పరిస్థితి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వీరంతా ఇక్కడికి వస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఈరోజు సాయంత్రం వరకు ఆయన ఈరోజు రాత్రి తిరుమలలోనే ఉంటారు. రేపు మరోసారి ఉదయం స్వామివారిని దర్శించుకొని తర్వాత తిరిగి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి తిరుపతి వెళ్తారు. తిరుపతిలోని జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయోత్సవ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏదైతే తాను ఎందుకు ప్రాయశ్చిత్తం చేయాల్సి వస్తుందో అన్న విషయాన్ని ఆయన చెప్తారో, అదే ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తారో, అదేవిధంగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏదైతే
ఈ కేసుకు సంబంధించి నెయ్యి వివాదానికి సంబంధించిన కేసు పెండింగ్లో ఉండడం వల్ల ఆయన ఆ విషయం గురించి మాట్లాడే అవకాశం లేకపోయినా రేపు దానికి సంబంధించి ఏదైనా ఒక స్వతంత్ర కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీట్ కమిటీనే కొనసాగిస్తుందా అన్న విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ విషయాన్ని మాట్లాడతాడు. అదేవిధంగా రాష్ట్రంలో సనాతన ధర్మం గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడింది అన్న విషయాన్ని ఆయన రేపు లెక్కల ద్వారా ఎన్ని జరిగాయి, ఎన్ని దాడులు జరిగాయి దేవాలయాలపైన, ప్రస్తుతం అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని వారాహి సభలోనే ఆయన వివరించనున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు హరిప్రసాద్ ఇంతకుముందు మనతో మాట్లాడుతూ తెలియజెప్పారు. ముఖ్యంగా గత 2019 నుంచి 2024 జూన్ వరకు జరిగిన సంఘటనల పరిణామ క్రమాన్ని మొత్తం ఆయన వివరించనున్నట్లు, ఎందుకు తాను ఈ సనాతన ధర్మాన్ని ఆచరించాలి, దానికోసం పోరాటం చేయాలన్న విషయాన్ని కూడా ఆయన ఈ సభ ద్వారా ప్రజలకు కానీ అదేవిధంగా తన పార్టీ కేడర్కి కానీ చెప్పనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష పూర్తిగా ఈరోజు మరికొంతసేపట్లో ఆయన స్వామివారి దర్శనం తర్వాత అఖిలాండం వద్ద వచ్చి విరమించుకోనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు ఏదైతే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్నదాన కేంద్రానికి వెళ్ళనున్నారు. కానీ రేపు జరిగే సభలో పూర్తిగా ఆయన మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయన్న దానిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు ఏమైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటే అందుకు లేదంటూ కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే శ్రీవారి దర్శనానికి పూర్తి చేసుకున్న తర్వాత రేపు ఏం మాట్లాడనున్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు సుప్రీంకోర్టు కొంత లడ్డు వివాదాన్ని రాజకీయం చేయొద్దు, లడ్డు విషయాన్ని దేవాలయాలను రాజకీయం చేయొద్దు అంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా స్పందించనున్నారు. ముఖ్యంగా అయితే గత ప్రభుత్వంలో జరిగిన తిరుమలలో జరిగిన ఏవైతే జరిగాయో వాటి గురించి పూర్తి స్థాయిలో ఆయన రేపు వారాహి విజయోత్సవ సభలో తన ప్రసంగం ద్వారా చెప్పనున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆయన ఆలయంలోకి వెళ్ళారు.